వెల్కమ్ టు మన ఛానల్ని దాదాపు ప్రారంభించినంతవరకు ఛానల్ నుంచి ప్రారంభిస్తాం. దగ్గర కూడా సబ్స్క్రైబర్స్కి, వెల్ విషర్స్కి, పెద్దవాళ్ళకి, జ్యోతిష పండితులందరికీ కూడా వెల్కమ్ చెప్తూ అందరికీ నమస్కారం చెప్తూ ప్రారంభిద్దాం. వెంటనే మనం పాయింట్కి వచ్చేస్తే తమ్నైల్ మీదే ఉంది అప్పులు తిప్పలు. తమాషాగా ఉంది కదా, ఆయన బట్టి చూస్తుంటారు లోపల. అదే పాయింట్ చెప్పాలంటే అప్పులు తిప్పలు రెండు. ఈ అప్పులు అన్నది ప్రతి వాళ్ళకి అవసరమా కాదంటే 90% ప్రపంచం అందరికీ అవసరమైతే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పాజిటివ్ అప్పులు ఉంటాయి, రెండు కంపల్సరీ అప్పులు ఉంటాయి. ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్లోనే మీరు పేపర్లు విని ఉంటారు, ఏదో ఒక అందుకు పెద్ద మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు తీసుకొస్తాయి, మళ్ళీ తిరిగి వాళ్ళు కట్టాలి. అదొకటి. ఇల్లు కట్టి చూడంటాం, ఇల్లు కట్టేటప్పుడు అది కోటీశ్వరుడు లక్షాధికారి మామూలు అడినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కూడా అప్పు చేయక తప్పదు. అది పాజిటివ్ అప్పు అంటే మంచిదే, తప్పదు. కాబట్టి అప్పు చేసి ఇల్లు కట్టుకుంటాం, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఏమంటే అప్పు తీరిపోయిన తర్వాత ఇంటికి మనం సొంతారు అయిపోతాం. ఈ అప్పు మంచిది. దీంట్లో తిప్పలు ఎక్కడున్నాయి? ఏళ్ళు. కాకపోతే బ్యాంకుల చుట్టూలో తిరిగితే కొన్ని రోజులు తిప్పలు పడ్డా కూడా ఇల్లు బాగుంటుంది. ఇది మంచి అప్పులు. ఇక రెండోది తిప్పలు ఎప్పుడు పడతాయంటే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, లేదా కొంతమంది ఈ బిజినెస్ వ్యాపారాల్లో ఏదో 10 లక్షలు పెడితే 10 కోట్లు వస్తాయనో వీళ్ళ మాట చెప్తానో ఆ బిజినెస్ మీకు పడుతుందో తెలియకుండా కూడా పెడతారు. ఏది ఉన్నదంతా అంటే ఇల్లు అమ్మేసో, ఏదో పొలాలు ఉంటే తాకట్లు పెట్టావు, లేదా మీరు ఎన్నాళ్ళు దాచుకున్న 10 లక్షలు పెట్టి అవి తీసావు, ఒక్కసారి పెట్టేస్తారు వెనక ముందు ఆలోచించకుండా. పెట్టినప్పుడు ఆ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. మొదట మీరు పెట్టేది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, లాస్ అయిన తర్వాత ఏమైపోతుంది, ఇంకొంచెం దాన్ని డెవలప్ చేద్దామని బయట కొన్ని అప్పులు తీసుకొస్తారు. సో మీరు దాచుకున్న సొమ్ము, మీ సేవింగ్స్ సొమ్ము, ఇల్లు పొలాలు తాకట్లు పెట్టిన సొమ్ము ప్లస్ బయట అప్పులు తీసుకొచ్చి పెట్టి 1 ఫైన్ డే బిజినెస్ కాస్త కొలాప్స్ అవుతుంది. అప్పుడు మరి అప్పులతో పాటు తిప్పలు ఉంటాయి కదా, అప్పుల కంటే 10 రెట్లు తిప్పలే ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంత కష్టపడ్డా అసలు ఎట్లు వస్తుందా అని ఆలోచిస్తుంటారు, వడ్డీ రేట్లు ఎట్లా కడతాడా అని మీకు ఇష్టం ఆలోచిస్తుంటారు. సో మాటికంటే పొద్దున్న సాయంత్రం ఫోన్లో ఏం సార్ ఇప్పటికి మీరు వడ్డీ కట్టలేదు, 3 నెలలు వడ్డీ ఎప్పుడు కడతారు, వాళ్ళు ఫోన్ కాస్తూ బతుకంతా టెన్షన్ అయిపోతుంది అక్కడి నుంచి. సో ఈ రెండోది అది. ఇక మూడోది వేస్ట్ అప్పులు ఉంటాయి. ఈ మాటకు వస్తే సార్ మన అప్పులు చేస్తా కదంటే ఎందుకు తప్పదని చెప్తున్నానంటే అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామికి తప్పలేదు. ఆయన పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు, ఆయన కూడా అప్పు చేసి పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచం మొత్తం వరల్డ్ బ్యాంక్లో కూడా ఒక అప్పు ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా వేరే దేశాలు అప్పులు తెచ్చుకుంటాయి, ఆ దేశంలో రాష్ట్ర వీళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకుంటాయి. అవన్నీ వేరు పాజిటివ్ అప్పులు, దానికి ఒక లెక్క కథ ఉంటుంది. ఇక మూడోది పనికి మాలిన వేస్ట్ అప్పులు ఉంటాయి. ఎలాంటి అప్పులు ఉంటాయంటే కొంతమంది పెళ్ళైన 5 ఏళ్ళు 6 ఏళ్ళ వరకు బాగానే ఉంటారు, ఉద్యోగం బిజినెస్ ఏదో ఉంటారు, ఉన్నట్టుండి ఈ పెద్దవాళ్ళు ఏంటి మా అల్లుడు గారు సడన్గా ఒక 50 లక్షలు అప్పులు చేశారని అంటారు. ఇప్పుడు మాకు అప్పుడప్పుడు క్లయింట్స్ అడుగుతుంటారు, ఇవి తీరుతాయి సార్, ఎప్పుడు తీరుతాయి అంటాడు. ముందు మీ అల్లుడిని మాట్లాడమని అంటాడు ఫోన్లో అయినా మాట్లాడండి, లేదా డైరెక్ట్గా వచ్చి 50 లక్షలు అప్పు ఎందుకైనా అడిగారా సార్? మాకు చెప్పట్లేదు సార్, నేను అడుగుతాను 50 లక్షలు అప్పు ఏం చేశారని అడుగుతాను. వేస్ట్ అప్పులని ఎందుకు చెప్తున్నానంటే ఇందాకే చెప్పాను, అప్పు చేస్తే ఇల్లన్నా కట్టాలి, ఇంట్లో అమ్మాయి పెళ్ళన్నా చేయాలి. 4 రోజులు మీరు దాన్ని తీర్చుకున్నా కూడా ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి అడిగే వాళ్ళకి చెప్పచ్చు, ఒక మంచి పర్పస్ ఉంది. ఇల్లు పెళ్ళి ఇలాంటివి పర్లేదు. కానీ 50 లక్షలు అప్పు చేశాడు. దేనికోసం చేశాడు 50 లక్షలు అంటే ఇమ్మీడియట్గా ఆన్సర్ రాదు. కొన్ని నేనే అడుగుతాను, ఇల్లు కట్టారా? నో. ఏదైనా పెళ్లి చేశారా? లేదు. మీ తండ్రుల తాతలు అప్పులు తీశారా? తండ్రి చేసినప్పుడు కొంత పోనీ తండ్రి అప్పులు చేశాడు, ఆయన పేరు నిలబెట్టడానికి అప్పులు తీర్చాడు, అది కూడా మరి ఇంకా దేనికైంది అంటే ఇమ్మీడియట్గా నోట్లో మాట్లాడదు. అంటే వాళ్ళు వేస్ట్ఫుల్ ఖర్చులు పనికిరాని ఏవో చేస్తుంటారు వెనక ముందు ఆలోచించకుండా. సో దానికి మన కర్మ సిద్ధాంతం ప్రకారం నిష్కృతి ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా బాధపడాల్సిందే, తిప్పలు పడుతూనే ఉంటారు. ఎన్ని తిప్పలు పడ్డా ఏం చేసి రాదు. పైగా మన సబ్జెక్టుకి వచ్చేవరకు ఏం చేస్తారంటే సార్ అప్పులు తీయటం లేదు సార్, పలానా ఆడితే పలానా గుళ్ళో పూజ చేయమన్నారు, ఇంకో ఆయన దానం అన్నాడు, అదన్నాడు, ఈ చిన్న హోమాలు అప్పులు కూడా చేశాను, అయినా తీయటం లేదంటారు. ఇటువంటి అందుకే నన్ను కొంతమంది క్లయింట్స్ అపాయింట్మెంట్ అడిగినా విన్న తర్వాత నేను మళ్ళీ ఆన్సర్ ఇవ్వను. కర్మ సిద్ధాంతంలో 3 ఉంటాయి. ఇలాంటివన్నీ పనికిమాలిన కొన్ని ఉంటాయి కదా, అంటే పర్పస్ లేకుండా. అది విన్న తర్వాత వీళ్ళకి మనం పరిష్కారం చెప్పొద్దు, మన దగ్గర ధర్మపీఠం చెప్తాను, అందుకే నో ఆన్సర్. వాళ్ళకి సమస్యను వదిలేస్తాను. ఇట్లాంటివి ఏది ఒక 100 మందిలో ఒక 5-6 ఉంటాయి ఇట్లా ఉంటాయి. మిగతా వాటికి వీళ్ళు ఒక మంచి పని కోసం చేశారో అమాయకత్వంగా చేశారంటే దానికి ఏదో మనం పరిష్కారం చూపిస్తాం. కానీ మీరు 50 లక్షలు చేసినప్పుడు 50 గంటలు 50 నిమిషాలు రాదు, నెమ్మదిగా వచ్చే ఉపాయాలు దీంట్లో. అది న్యూమరాలజీ అనండి, అస్ట్రాలజీ అనండి, దాంతో పరిష్కార మార్గాలు చూపించి ముందు ఇలాంటివి చేసినందుకు ఒక రియలైజేషన్ కావాలి. రియలైజేషన్ అంటే పశ్చాత్తాపంలో మనిషి పడ్డాడంటే సగం పరిష్కారం అయిపోతుంది. ఇక మాట దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా కమింగ్ టు సొల్యూషన్ అని. ఇలాంటి అప్పులు చాలామందికి ఉంటాయి. పెళ్లి చేసే అప్పులు దీంట్లో ఉంటాయి, ఇల్లు కట్టే అప్పులు దీంట్లో చెప్పి అన్నీ పాజిటివ్ చెప్పాం.
అప్పు లేనివాడు ఎవరు ఉండరు. కాకపోతే కొద్దిమంది ఇండ్లల్లో ఏం చెప్పంటే డిసిప్లిన్ ఉంటే ఏం చెప్పాను, అమ్మో తిప్పలా అని అప్పులు చేయడం చెప్పాను. ఆ భయపడి కొంతమంది ఉన్న దాంట్లో సర్దుకొని ఎకనామిక్స్ చూసుకొని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ భయం ఏంటంటే అప్పులు చేయకూడదు లైఫ్లో. మనం కోట్లు బిల్డింగ్ కట్టకపోయినా సరే, అద్దీంట్లో ఉన్నా సరే, కానీ బయట అప్పులు వడ్డీలు ఉండకూడదు అనుకుంటారు. అటువంటి వాళ్ళని ఏమంటారు తెలుసా, పెద్దవాళ్ళని అడగండి, పెద్ద వాళ్ళని, అప్పులు లేనివాడు అదృష్టవంతుడు అంటాడు. హూ ఈజ్ ఏ లక్కీ ఫెలో డైరెక్ట్గా అంటే ఎవరికైతే క్రెడిట్స్ లోన్స్ ఉండవో ఈజ్ ఏ లక్కీ ఫెలో. ముందు బయట టెన్షన్ మనకు ఉండదు. ఇంట్లో మనం జొరొట్టెనో కూరనో ఏం తింటామో ఇంట్లో ఉంటే అడగరు అనమాట. సో అట్లా అప్పు లేని అదృష్టవంతుడిలాగా ఉండాలో తెలుసుకోండి. లేదు మీరు అప్పు చేసే ముందు అది పెళ్ళికో ఇంటికైతే చేయండి, తప్పదు. ఎందుకంటే దానికి వేరేగా సొల్యూషన్స్ లేవు. ఏదో గవర్నమెంట్ అప్పుడు పెళ్లి చేస్తే ఇంత, ఇల్లు కడితే ఇంత అంటారు, కానీ మొత్తం అనరు. మీకు 10 లక్షలు ఇల్లు ఉంటే 1 లక్ష రూపాయలు ఇస్తారు. పెళ్ళికి 10 లక్షలు ఖర్చు అయితే ఇది వచ్చే పథకాల ద్వారా 50,000 ఇస్తాయి. మిగతా 80-90% మీరే పెట్టుకోవాలి, అప్పు తప్పదు. దానికి చెయ్యండి. ఇక వేస్ట్ఫుల్ అప్పులు అంటే పనికిరాని, నేను అడిగితే మీ పెద్దవాళ్ళు అడిగితే జాబ్ లేని ఉంటాయి, అలాంటి అప్పులు మట్టుకు చేయకూడదు. అలాంటి అప్పులో దాంట్లో నుంచి ఒక ఊబి అనమాట, అప్పులు ఊబిలు ఇరుక్కుపోయాను సార్ అంటుంటారు. సో వీటికి కూడా కొంతవరకు పరిష్కారాలు ఉంటాయి. కానీ ఇది ఎటుకూడి మనకి ఛానల్ ఉంది కదని చెప్పి మీ దగ్గర 10 లక్షలు అప్పులు చేయాలి, నా దగ్గర 2 గంటలు తీర్చేసిన ఉపాయం చెప్తాను. గాలి కబుర్లు ఎప్పుడు ఈ ఛానల్లో చెప్పారు. కర్మ సిద్ధాంతం ప్రకారం స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఏవి షార్ట్ కట్స్ ఇంట్లో ఉండవు. ఏ సమస్యకు కూడా షార్ట్ కట్ ఉంటుంది. మీ పేరు మార్చుకుంటేనో లేకపోతే ఉంగరం వేసుకుంటేనో డైరెక్ట్ సొల్యూషన్ ఉండదు. కానీ కొంతవరకు మనకు రెమెడీ అనే దానికి, అందుకే రెమెడీ ఉపశమనం అంటారు, అంతవరకు పరిష్కార మార్గాలు చూపించవచ్చు. గ్యారంటీ మట్టుకు ఉండదు. గవర్నమెంట్ ఇచ్చే గ్యారంటీ పథకాలు కాదు అస్ట్రాలజీ, న్యూమరాలజీ అంటే. అది గుర్తుంచుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలు కలుద్దాం. మీ అదిగంటే గోపికృష్ణ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తాం, అందరు చెప్పే మాట మీరు చెప్తుంటే కాదు. అన్ని వీడియోలు వేరు, ఈ వీడియో వేరు. న్యూమరాలజీ సబ్జెక్ట్ ఓరియంటెడ్, మీకు సంబంధించింది, ప్రజలకు నిత్య జీవితంలో సంబంధించిన అలాంటి టాపిక్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. మిగతా ఏం ఉండదు, పైపైన ఊకదంపడం ఉండదు. కాబట్టి మీకు ఎన్నో విషయాలు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అందుకోసం చేయండి, మా కోసం కాదు, మీకోసం.